హలో అండి, ఈరోజు వీడియోలో వంకాయ ఫ్రై అలాగే గోంగూర శనగపప్పు ఈ రెండు కూరలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా వంకాయ ఫ్రై చేసుకుందాము. దీనికోసం వంకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అర స్పూన్ ఆవాలు వేసుకుని వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని ఇలా ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి తరుగు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని దాంట్లో 1 పావు స్పూన్ పసుపు అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత 1 పావు స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకొని మూత పెట్టి వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కల్ని వేయించుకోవాలి. మూత తీసిన ప్రతిసారి ఆ మూతకున్న ఆవిరి నీళ్లు కూరలో పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత వీటిలో 1 స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకుని మూత పెట్టకుండా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఈ కూరని వేరే బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు గోంగూర శనగపప్పు కూర ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా 1 కప్పు పచ్చి శనగపప్పుని శుభ్రంగా కడిగి 2 గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత అర స్పూను ఆవాలు, అర స్పూను జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత 1 ఎండుమిరపకాయ ముక్కలు, 2 స్పూన్ల వెల్లుల్లి తరుగు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కూరకి పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయండి. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పావు స్పూను పసుపు, పావు స్పూను ఉప్పు కూడా వేసుకుని వీటన్నిటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టకుండా ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల పాటు శనగపప్పును కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు శనగపప్పు కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర వేసుకుని ఒకసారి కలుపుకుని దీంట్లో కూరకి సరిపడా ఉప్పు కూడా వేసుకుని 1 స్పూన్ కారం కూడా వేసుకుని వీటన్నిటిని కలిపి మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా మగ్గిన తర్వాత దీంట్లో మనం 1 గ్లాసు నీళ్లు పోసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని దీంట్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత శనగపప్పు వేయటానికి ముందు 1 మీడియం సైజు టొమాటో ముక్కలు కూడా వేసుకుని కుక్ చేసుకోవచ్చు. అలాగే కూర మొత్తం కుక్ అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీగా ఉండే గోంగూర శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చూశారు కదా, ఈరోజు వీడియోలో మనం చేసినటువంటి వంకాయ ఫ్రై అలాగే గోంగూర శనగపప్పు కూర ఈ రెండు కూడా రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోతాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే జెమినీ గర్ల్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి.